అంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి గౌతముడు ఏదో విశేషం ఉందని చెప్పిన లోపల ఇదేసరికి పార్వతీదేవి కూర్చుంది. ఆ పార్వతీదేవికి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి, జగజ్జనని ఓ ఆపత్కాల బాంధవి, సృష్టికి మూలమైన రూపం లేని నువ్వు అడిగి ఇక్కడికి వచ్చావు, ఏంటి కారణం అంటే ఈ విషయం అంతా చెప్పగానే అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని అడిగింది, ఆ గౌతముని అడిగింది ఆ మహాముని, అయ్యా ఓ మహానుభావా, నాకు ఒక వ్రతం కావాలి, నేను శివుని యొక్క అర్ధశరీరాన్ని పొందే ఒక వ్రతమాన్ని ఉపదేశం చేయమని చెప్పగానే కేదారేశ్వర స్వామి వ్రతం ఉత్తమోత్తమైన వ్రతం అని చెప్పగానే ఈ భవానీ శంకర స్వామి కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకొని ఆ యొక్క శివుని యొక్క అర్ధ శరీరాన్ని పొందేది పార్వతీదేవి. అలాగే ఈ యొక్క వ్రతాన్ని హరిశ్చంద్రుడు ధర్మరాజు ఎంతో మంది అతడు మహారాజులు కూడా వ్రతం చేశారు, వ్రత ఫలాన్ని పొందారు, సకల సంపదలు కూడా పొందారు. ఈ యొక్క భవానీ ఇది ఆశ్విత శుద్ధ అమావాస్య రోజున ఈ యొక్క సాయం ప్రదోష కాలంలో వ్రతం చేస్తారు. కేదారేశ్వర వ్రతం అంటారు, ఇది భవానీ వ్రతం అంటారు, భవానీ శంకర వ్రతం అంటారు.